ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 4వ అధ్యాయము అవతార ప్రకటన. శేషమరాజు గారికి కడప జిల్లా కమలాపుర నివాసి పసుమర్తి వెంకట రామరాజు గారి సోదరితో వివాహం జరిగింది. తన తమ్ముడైన సత్యాన్ని చక్కగా చదివించాలనే ఉద్దేశంతో శేషమరాజు గారు సత్యాన్ని తీసుకువచ్చి కమలాపురం హై స్కూల్లో చేర్పించారు. అదే సమయంలో శేషమరాజు గారు టీచర్ ట్రైనింగ్కి వేరే చోటకు వెళ్ళవలసి వచ్చింది. పుష్పగిరి తిరునాళ్ళు. సత్యం కమలాపురం ఉన్నత పాఠశాలలో చేరిన కొన్నాళ్లకు పుష్పగిరి తిరునాళ్ళు వచ్చాయి. అక్కడ డ్రిల్ మాస్టరే పిల్లల స్కౌట్ బృందాన్ని ఒకటి తయారు చేశారు. సమాజానికి సేవ చేయటానికి స్కౌట్ బాగా ఉపయోగపడుతుందని భావించి సత్యం కూడా స్కౌట్లో చేరాడు. తన దగ్గర చాలినన్ని డబ్బులు లేని కారణంగా స్కౌట్ బృందంతో కలవకుండా సత్యం విడిగా తానొక్కడే బయలుదేరి కాలినడకన పుష్పగిరి చేరుకున్నాడు. అక్కడ భోజనం చేయడానికి డబ్బులు లేకపోతే ఉపవాసం ఉంటూ ఆ సంగతి మిత్రులతో కానీ మాస్టార్తో కానీ చెప్పకుండా చిరునవ్వులు చిందిస్తూ సేవా కార్యాలలో పాల్గొన్నాడు. ఎవరైనా భోజనం చేశావా అని అడిగితే సత్యం తన అరచేయి చూపించేవాడు. ఆ చేతి నుంచి పిండి వంటల సువాసనలు వచ్చేవి. బంధువుల ఇంట చక్కని భోజనం చేసి వచ్చాడని భావించి ఆ మాస్టారు అందరి పిల్లలతో పాటే సుకుమారుడైన సత్యం చేత కూడా పనులు చేయించాడు. తప్పిపోయిన పిల్లల్ని వారి తల్లిదండ్రులకు అప్పగించడం, యాత్రికులకు మంచినీరు సమకూర్చడం, ఆరోగ్య అవసరాలు చూడడం, ప్రాథమిక చికిత్స చేయడం, ఇటువంటి సేవలు నిర్వర్తించి ఆ పుష్పగిరి తిరునాళ్ళలో సత్యం అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిల్లిన శ్రీ సత్యసాయి సేవాదళ్ బహుశా స్వామి మనసులో ఆనాటి స్కౌట్ బృందానికి ప్రతిరూపమే కావచ్చు. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని రాగానే శేషమరాజు గారికి తెలుగు పండితుడిగా ఉరవకొండలో ఉద్యోగం వచ్చింది. రాముని లీలలు, కృష్ణుని లీలలు పాఠశాలలో పాఠం చెప్తున్నప్పటికీ అవతార పురుషుడు తన ఇంట్లో చూపే లీలల్ని అర్థం చేసుకొనలేక తండ్రితో పాటు శేషమరాజు గారు కూడా ఇవి దెయ్యాలు, భూతాలు ఆవహించి చేస్తున్న పనులనే భావించాడు. అందుకని ఉరవకొండలో తన దగ్గర ఉంచుకొని బెత్తంతో తమ్ముడిని దారిలో పెట్టవచ్చునని భావించాడు. ఈశ్వరమ్మ ఎంతో భారమైన హృదయంతో తన చిన్న కుమారుణ్ణి ఉరవకొండకు పంపడానికి అంగీకరించింది. సత్యం ఉరవకొండలోని ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాడు. అక్కడ మంచినీటి బావి ఊరికి 1 మైలు దూరంలో ఉండేది. అన్నగారి కుటుంబం కోసమే సత్యం అంత దూరం నుంచి కావిడితో ఉదయం 2-3 సార్లు, సాయంత్రం 2-3 సార్లు మంచినీళ్లు తెచ్చేవాడు. అప్పుడు పొరుగున ఉన్నవారు సత్యం మెత్తదనం గమనించి, బాబు మాకు కూడా కాసిన మంచినీళ్ళు తెచ్చి పెడతావా అని అడిగేవారు. అందుకు సత్యం ఆనందంగా అలాగే తప్పకుండా అని వారికి కూడా మంచినీళ్ళు తెచ్చిపెట్టేవాడు. సత్యం సెలవులకు పుట్టపర్తి వచ్చినప్పుడు మాతృదేవత ఈశ్వరమ్మ తన చిన్న కుమారునికి ఒంటికి నూనె రాసి తలంటి పోద్దామని చూస్తే భుజం మీద నల్లగా కమిలినట్లు మచ్చపడి ఉంది. ఆమె సత్యాన్ని భుజం మీద ఆ విధంగా మచ్చ ఎందుకు పడింది అని అడిగింది. ముందు సమాధానం చెప్పలేదు సత్యం. మళ్ళీ అడిగేటప్పటికీ మందహాసం చేస్తూ, అన్నయ్య కుటుంబానికి నీళ్ల కావిడితో తెచ్చాను, బహుశా అందువల్ల మర్చిపడి ఉంటుంది అన్నాడు. వాళ్లకు మంచినీళ్ళు నువ్వు ఎందుకు తేవాలి అని దుఃఖోద్వేగంతో ఆ తల్లి ప్రశ్నించింది. అప్పుడు సత్యం, వాళ్ళు ఆ ఉప్పు నీళ్లతో ఎలా బతుకుతారు, అయినా నేను వచ్చింది సేవ చేయడానికే కదమ్మా అన్నారు. ఆ మాటలకు ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఢిల్లీలో జర్మనీ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న అన్నా మారియా మార్వహా అనే భగవాన్ బాబా దివ్య ప్రేమ మాధుర్యాన్ని రుచి చూసిన ధన్యురాలు. ఆమె ఒకసారి పుట్టపర్తి వచ్చి, స్వామి మీ తత్వం ఏమిటి, నాకు అర్థం కావటం లేదు అన్నది. అప్పుడు భగవాన్ బాబా,
ఏమున్నదమ్మా, నేను అందరికీ సేవకుణ్ణి అన్నారు. ఆ సమాధానం విని ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. ఎందుకు బాబా మీరు అలా అంటారు అంది. అప్పుడు స్వామి, నిజమేనమ్మా, అందరూ నాకు పనులు చెప్తుంటారు. అందరికీ పనులు చేసేవాడు సేవకుడే కదా అన్నారు. భగవాన్ బాబా మాటలు చేతలు చిన్నప్పటివి ఇప్పటివి ఒకే రకంగా ఉన్నాయి. స్వామి చిన్నప్పుడు మంచినీళ్ళు తెచ్చారు. ఇప్పుడు 82 సంవత్సరాల వయసులో మంచినీళ్ళు తెస్తూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు శ్రీ సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ అని పేరు, అంతే తేడా. అప్పుడు పొరుగింటి వారు, బాబు కాస్త మంచినీళ్ళు తీసుకువస్తావా అని అడిగారు. ఇప్పుడు పొరుగు జిల్లాల వాళ్ళు వెళ్ళి అడుగుతున్నారు, బాబా మాకు కూడా కాస్త మంచినీళ్ళు ఇస్తారా అని. భగవాన్ బాబా అపారమైన ప్రేమతో అప్పుడు ఇప్పుడు అంటూనే ఉన్నారు, తప్పక తప్పక అని. పుట్టపర్తి ఎక్కడున్నదో మొట్టమొదటిసారిగా తెలుసుకుని పుట్టపర్తి చుట్టుపక్కల జిల్లా వాళ్ళు వచ్చి ఆ తల్లిని అమ్మా మంచినీళ్ళు, అమ్మా మంచినీళ్ళు అని అడుగుతుంటే 1000 తల్లుల ప్రేమతో కాదు 1,000,000 తల్లుల ప్రేమతో సాయిమాత హృదయం కరిగిపోయి, పాపం ఎప్పుడూ రాని పిల్లలు నా దగ్గరికి వచ్చి పంచభక్ష పరిమాణాలు కాదు కేవలం మంచినీళ్ళు అడుగుతున్నారే అని అలాగే తప్పకుండా అంటున్నది. ఒక దేశం ఒక ప్రభుత్వం చేయలేని పనిని స్వామి ఒక్కరి నిర్వహిస్తూ తన పిల్లలైన మానవుల కోసం 100 కోట్ల రూపాయలు వాటర్ ప్రాజెక్టులపై ఖర్చు చేస్తున్నారు. స్వామి రుణం ఏ మానవుడైనా తన జన్మకాలంలో తీర్చుకొనగలడా? శ్రీ సత్యసాయి సుజల స్రవంతి పథకం ఇప్పటి వరకు 751 గ్రామాలు 11 పట్టణాలలో విస్తరించి ప్రపంచంలో 9వ వింతగా వెలుగొందుతుంది. 25,000 కిలోమీటర్ల పొడవు గల పైపులలో నిరంతరం మంచినీరు ప్రవహిస్తూ లక్షలాది రాయలసీమ వాసుల దాహార్తిని తీర్చడంలో సత్యసాయిబాబా వారి అపారమైన కరుణయే అడుగడుగునా కనిపిస్తూ ఉంది. చెప్పినట్లు చేస్తారా? ఉరవకొండలో చదువుకునే రోజుల్లోనే తమ్మిరాజు అనే ఉపాధ్యాయుని ప్రేమపూర్వకమైన ప్రోత్సాహం వల్ల సత్యం మానవతా విలువలతో కూడిన చిన్న నాటకాన్ని రచించాడు. దాని పేరు చెప్పినట్లు చేస్తారా. ఇందులోని కథ చూస్తే ఆనాడు కాదు ఈనాటికి మానవుల భావాలు అలాగే ఉన్నాయనిపిస్తుంది. మొదటి రంగంలో ఒక స్త్రీ భాగవతం చదివి తోటి స్త్రీలకు అర్థం చెప్తూ ఉంటుంది. సందర్భవశాత్తు ఆమె వారితో సోమరులకు దృఢకాయులకు దాన ధర్మాలు చేయక అశక్తులకు కుంటి గుడ్డి ముసలివారులకు దాన ధర్మాలు చేయమని హితవు చెప్తుంది. కొంతసేపటికి ఆ స్త్రీలందరూ వెళ్ళిన తర్వాత ఒక అంధుడు వచ్చి తనకు సహాయం చేయమని ప్రార్థిస్తాడు. ఆ స్త్రీ అతనిని అసహ్యించుకొని అక్కడి నుంచి పంపివేస్తుంది. ఆ తర్వాత పట్టెనామాలు ధరించి తంబుర మీటుతూ ఒక హరిదాసు రాగా అతనికి ఆ తల్లి బియ్యం డబ్బులు ఇచ్చి పాదాలకు నమస్కరించి అతని ఆశీర్వాదములను అర్థిస్తుంది. ఈ దృశ్యం చూసిన ఆమె కుమారుడు కృష్ణుడనే బాలుడు, అమ్మా నీవు పురాణం చెప్పేటప్పుడు బోధించినదేమిటి, ఇప్పుడు చేసిందేమిటి అని అడిగితే ఆమె కోపంతో నోర్మి, ఎవరైనా చెప్పినట్లు చేస్తారా అంటుంది. రెండవ రంగంలో ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉన్న ఆ బాలుని తండ్రి తన కుమారుడు ఆఫీసుకు రాగా విద్య యొక్క గొప్పతనం గురించి చెప్పి ఎన్ని కష్టాలు సహించైనా విద్యను నేర్చుకోవాలని ప్రబోధిస్తాడు. ఆ మాటలు కిటికీలో నుంచి వింటున్న ఒక పేద విద్యార్థి వచ్చి, అయ్యా మీ వంటి పుణ్యాత్ముల సహాయంతో స్కూలు జీతం కట్టి చదువుకుంటున్నాను. ఈ నెల జీతం కట్టడానికి ₹1 తక్కువగా ఉంది, సహాయం చేయండి అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి తన దగ్గరున్న దమ్మిడి లేదని ఖాళీ తోలు సంచి చూపించి అతనిని పంపివేస్తాడు. కొద్దిసేపట్లో ఆ ఆఫీసులోని గుమస్తా మిత్రులందరూ వచ్చి నూతనంగా వచ్చిన తన అధికారికి అల్పాహార విందు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అంటే ఆ వ్యక్తి ఆ ఆతిథ్యం ఘనంగా భారీ ఎత్తున ఇవ్వాలి అని ఖర్చులకు గాను ₹20 తీసి ఇస్తాడు. ఆ దృశ్యం చూసిన కృష్ణుడు తన తండ్రితో, మీరు విద్య యొక్క ఆవశ్యకత గురించి గొప్పగా చెప్పారు. ఆ పేద విద్యార్థి వచ్చి ₹1 అడిగితే లేదన్నారు. ఈ దుబారా ఖర్చులకు ₹20 ఎందుకు ఇచ్చారు అని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి అతనిపై మండిపడి, ఎవరైనా చెప్పినట్లు చేస్తారా, నోరు మూసుకుని స్కూలుకి పో అని తిడతాడు.
మూడవ రంగంలో కృష్ణుడు పాఠశాలకు వెళ్ళి తరగతి గదిలో కూర్చోగా పాఠం చెప్పే గురువుగారు ఆదుర్దాగా వచ్చి, ఈరోజు స్కూల్ ఇన్స్పెక్టర్ వస్తున్నాడు, మనకు 23 పాఠాలు అయ్యాయి, కానీ ఆ ఇన్స్పెక్టర్ అడిగితే 32 పాఠాలు అయ్యాయని చెప్పాలి. నేను మీకు ఇప్పుడు 33వ పాఠం చెప్పి ఆయన ఎదుటి ఈ పాఠాన్నే కొత్తగా చెప్తున్నట్లు మరల చెప్తాను. మీకు చెప్పిన ప్రశ్నలని ఆయన ఎదుట అడుగుతాను, వాటికి సమాధానాలు చెప్పాలి అని హెచ్చరించాడు. అప్పుడు కృష్ణుడు మాస్టర్ని ఒంటరిగా కలుసుకుని, అయ్యా, 33వ పాఠం సత్యహరిశ్చంద్రుని గురించి కదా, ఆ పాఠం చెప్తూ కూడా మీరు ఈ విధంగా మమ్మల్ని అసత్యం పలకమనడం భావ్యమేనా అని అడిగాడు. అప్పుడు గురువుగారు కోపగించి, ఎవరైనా చెప్పినట్లు చేస్తారా అని తీవ్రంగా ఆ బాలుడిని మందలిస్తాడు. ఇక 4వ రంగంలో కృష్ణుడు పుస్తకాలను పారవేసి నేను స్కూల్కి పోనని మొండి పట్టు పడతాడు. తల్లిదండ్రులు మాస్టర్కి కబురు చేస్తారు. తల్లి, తండ్రి, మాస్టారు ఈ ముగ్గురు ఎదుట ఆ బాలుడు, మీరు నాకు మంచి చదువు నేర్పుతున్నారు, కానీ మీరు నన్ను మంచిని ఆచరించనివ్వటం లేదు. ఇదేనా మీరు నాకు బోధించేది? ఇటువంటి చదువు నాకు వద్దు అని వారి హృదయాలకు హత్తుకునే విధంగా చెప్తాడు. అప్పుడు వారు ముగ్గురు తాము చేసినది తప్పేనని ఒప్పుకొని పశ్చాత్తాపం పొందుతారు. ఇది వృత్తాంతం. సత్యం తన 12 సంవత్సరాల వయస్సులో రాసిన ఈ నాటకంలో కృష్ణుడి పాత్రను తానే ధరించి లోకానికి హితవు ప్రబోధించాడు. ఆనాటికి ఈనాటికి స్వామి ప్రబోధాలలో చెప్పడం కాదు, చెప్పినట్లు చెయ్యండి అనే అభిభాషణం విశ్వమంతటికీ శంఖారావం వలె వినిపిస్తూ ఉంది. అశ్వం వృత్తాంతం. స్వామి ఉరవకొండలో చదువుకునే రోజులలో అక్కడి జట్కా బండి నడుపుకునే ఒక పేద మహమ్మదీయుని గుర్రం కనిపించలేదు. అప్పుడు స్నేహితులతో ఊరంతా గాలించాడు. ఎంత వెతికినా గుర్రం జాడు తెలియలేదు. వారు సత్యం దగ్గరికి వచ్చి అడిగితే, ఆ గ్రామానికి 1.5 మైళ్ళ దూరంలో ఉన్న తోపులో ఉంటుంది చూడమన్నాడు. వెళ్ళి చూస్తే అక్కడ గుర్రం హాయిగా గడ్డి మేస్తూ కనిపించింది. ఆనాటి నుంచి ఉరవకొండలోని మహమ్మదీయులు సత్యం పట్ల ఎంతో ప్రేమను అభివృద్ధి గావించుకున్నారు. 13 సంవత్సరాల వయస్సు గల సత్యం చూపిన ఈ లీల గురించి చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించిపోయింది. షిరిడీ సాయినాథుడు కూడా ఇదే విధంగా ఔరంగాబాద్ జిల్లాలోని ధూప్ ఖేడా గ్రామంలో జీను భుజాన వేసుకుని తప్పిపోయిన గుర్రం కోసం తిరుగుతున్న చాందుపాటులను చూసి జాలితో దగ్గరలోని కాలువలో వెదకమని పలికాడు. అక్కడ క్షేమంగా ఉన్న తన గుర్రం కనిపించగా అతని ఆనందానికి హద్దు లేకపోయింది. అయితే ఈ అశ్వం అంటే ఏమిటి? చెంచల చిత్తమనే అర్థం. ఈ చిత్తము పొకడను గమనించగలవాడే చిత్తచూరుడు. అశ్వం అంటే నిరంతరము కదిలేది. అశ్వం అంటే స్వారీ చేసే గుర్రమని భావిస్తారు. అది బాహ్య రూపము. అశ్వము నిరంతరము కాలైనా తోకైనా చెవైనా కదిలిస్తూ ఉంటుంది. కాబట్టి అశ్వం అంటే చంచలతత్వము. అశ్వమేధం అంటే చంచలమైన మనస్సును భగవంతునికి అర్పితము కావించడమే. అశ్వత్థ వృక్షము కూడా అంతే. గాలి లేకున్నా దాని ఆకులు కదులుతూనే ఉంటాయి. మానవుని మనస్సు కూడా జాగ్రత్త స్వప్నములందు కదులుతూ ఉంటుంది. అశ్వమును బలి ఇవ్వమంటే మన మృగతత్వమును బలి ఇవ్వమని అర్థము. మృగములను తెచ్చి బలి ఇవ్వమని కాదు అంటారు భగవాన్ బాబా. నటన సూత్రధారి నర్తకిగా నాట్యం చేసిన సన్నివేశం. దివ్య బాలుడైన సత్యం ఉరవకొండలో చదువుకునే రోజులలో ఆ పాఠశాల అభివృద్ధి కోసం ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఆనాటి ప్రఖ్యాత నర్తకి అయిన ఋష్యేంద్రమణి నాటకాన్ని ఏర్పాటు చేశారు. ప్రకటనలు ప్రచురించారు. కానీ ఏదో అననుకూలం వల్ల ఆమె రాలేకపోయింది. అప్పుడు ప్రధానోపాధ్యాయుడైన లక్ష్మీపతి గారు ఒకటే దిగులు పడిపోగసాగారు. సత్యం ఆయన దగ్గరికి వెళ్ళి, సార్, మీరు భయపడకండి, ఆ ఋష్యేంద్రమణి చేసే నాట్యం నేను చేస్తాను అన్నారు. అప్పట్లో ఋష్యేంద్రమణి తలపై ఒక సీసా పెట్టుకుని సీసా పైన పళ్ళెం పెట్టి
దానిపైన జ్యోతి వెలిగించి నృత్యం చేస్తూ కిందనున్న చేతిరుమాలను నోటుతో తీసేది. సార్, ఆమె హ్యాండ్ కర్చీఫ్ మాత్రమే నోటుతో తీసేది. నేను సూదిని కంటితో తీస్తాను. చేసేది ఋష్యేంద్రమణి అని చెప్పండి అన్నాడు సత్యం. ఆనాటి సన్నివేశాన్ని స్వామి స్వయంగా ఇలా చెప్పారు. అప్పుడు నాకొక పెద్ద చీర కట్టి జడ వేసి డాన్స్ ఆడేటప్పుడు జడతో అట్లా ఇట్లా అనాలి కదా, అందుకని పెద్దగా దండిగా కట్టినారు. ఇక్కడ కట్టినారు, అక్కడ కట్టినారు, పడిపోకూడదు కదా. సరే, గజ్జెలు కట్టి ఒక డొక్కు కారులో నన్ను తీసుకుని వచ్చారు. ఋష్యేంద్రమణి వచ్చింది అని ప్రజల టిక్కెట్లు దండిగా కొన్నారు. ఇంతలో ఒక విధమైన వాయిద్యం మొదలుపెట్టేసరికి నేను గజ్జెలను శ్రావ్యంగా హృదయాన్ని కదిలించే విధంగా కదిలించాను. అందరూ మైమరిచిపోయారు. హెడ్ మాస్టర్ వచ్చి బాటిల్ నా తలపై పెట్టారు. మరో టీచర్ వచ్చి దానిపై ప్లేటు పెట్టి జ్యోతులు వెలిగించారు. ఎందుకని? లోపల వాటిని కరిపించేసుకున్నానేమోని అనుమానం కదా ఈ మానవులకు. వాద్యాలు వాయించడం మొదలుపెట్టారు. ఇక నేను కంటికి కనిపించకుండగా గిరగిరా తిరుగుతూ ఉన్నాను. డాన్స్ చేస్తూనే క్రిందకు వంగి సూదిని కంటితో తీశాను. అందరూ చప్పట్లు కొట్టారు. అప్పుడు కలెక్టర్ ఒక మెడలు తెచ్చి నాకు వెయ్యాలని వచ్చాడు. అతని పేరు హార్సీ, బ్రిటిష్ వాడు. నన్ను ముట్టి మెడలు వేయాలన్నాడు. నేను ముట్టనివ్వనన్నాను. నేను నీ బ్రదర్ లాంటి వాడిని, నేను ఈ మెడల్ నీ మెడలో వేస్తా అన్నాడు అతడు. నేను నీ సిస్టర్ లాంటి దానిని, ఆ మెడల్ నా చేతికి ఇవ్వండి అన్నాను. స్క్రీన్ వెనుక నుంచి హెడ్ మాస్టర్ చెప్తున్నారు, ఆయన కలెక్టర్ నీ వట్ల అన్నకు తీసుకో అని. కానీ నేను ఋష్యేంద్రమణిగా వచ్చాను కదా, నేను ముట్టనివ్వనన్నాను. అందరూ క్లాప్స్ కొట్టి కలెక్టర్ గారిని చేతికిచ్చి రండి అని అనడంతో చివరకు ఆయన చాలా నిరాశతో చేతికిచ్చి వెళ్ళిపోయారు. ఇక మరునాడు కడప డిస్ట్రిక్ట్ బోర్డు ప్రెసిడెంట్ రామసుబ్బమ్మ గారు వచ్చి, ఋష్యేంద్రమణి గారి వల్లనే ఈ స్కూల్ బిల్డింగుకు తగినంత డబ్బు సహాయం జరిగింది, ఆమెకు సత్కారం చేయాలనే ఉద్దేశంతో ఒక పెద్ద చీర తెచ్చాము అని ఋష్యేంద్రమణి గారు అంటూ స్టేజ్ మీదకు పిలిచారు. ఎక్కడి నుండి వస్తుంది ఋష్యేంద్రమణి? అందరూ చూస్తున్నారు. నేను ఒక నిక్కర్ వేసుకుని పరిగెత్తుకు వచ్చాను. అక్కడ ఒక పోలీస్ ఉండి నన్ను అడ్డగించాడు. అప్పుడు ఆ హెడ్ మాస్టర్, నిన్నటి ఋష్యేంద్రమణి ఆ బాలుడే, వెళ్ళని అన్నారు. నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు కడప రామసుబ్బమ్మ నన్ను గట్టిగా ఎత్తుకొని ముద్దు పెట్టుకుని, నాయనా, ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టినావు. ఈ చిన్న వయసు లోపల మన భారతదేశంలో ఇలాంటి వారంతా ఉంటున్నారా అని ఎంతో పొగిడింది. ఆనాటి నుండి ఆమెకు స్వామి అంటే చాలా ప్రేమ. ఎక్కడికి పోయినా ఆమె స్వామిని గురించి చాలా చెప్పేది. ఆ విధంగా ఆనాడు ఉరవకొండ స్కూలుకు ప్రదర్శనను అందించాము అని స్వామి తన చిన్నప్పుడు స్త్రీగా అభినయించి సద్యులను పరవశులను గావించిన ఘట్టాన్ని తెలియచేశారు. భగవంతునికి ఈ విశ్వమంతా రంగస్థలమే. ఆనాటి నుంచి లీలామానుష వేషధారి అయిన సత్యసాయి పరమాత్ముడు తన మధుర మనోహరమైన గానంతో, ఆనంద నృత్యంతో జగత్తునంతా సమ్మోహితం చేస్తూనే ఉన్నారు. తేలుకుట్టడం. 1940 మార్చి 8వ తేదీ నాడు ఒక విచిత్రం జరిగింది. సత్యాన్ని ఒక తేలు కుట్టిన కారణంగా ఆ బాలుని శరీరం మొద్దుబారిపోయి అతడు బాహ్య స్మృతి కోల్పోవడం, ఉరవకొండ అంతా ఆ విషయం పాకిపోయి అందరూ ఆందోళన చెందడం జరిగింది. ఆ ప్రాంతాలలో తేళ్ల విషం ప్రాణాంతకంగా ఉండేది. సత్యానికి వెంటనే ఇంజెక్షన్లు, మందులు వాడినా ఏమీ ప్రయోజనం కనిపించలేదు. క్రమంగా 1-2 రోజులకు సత్యం లేచి తిరగసాగాడు. కానీ అప్పటి నుంచి అతనికి శారీరక మానసిక స్థితిలో మార్పు కనిపించసాగింది. ఈ బాలులో గూఢంగా ఉన్న పరమాద్భుతమైన దివ్య చైతన్యం ఒక్కసారిగా మేల్కొన్నట్లయింది. షిరిడి సాయినాథుడు తన అనంతమైన దివ్యశక్తుల్ని ఈ బాలుని రూపంలో ప్రస్ఫుటంగా ఆవిష్కరింపబోతున్నాడు. సత్యం నిర్లిప్తంగా ఏదో ఆలోచిస్తూ పద్యాలు పాడటం, శ్లోకాలు చదవటం, వేదాంత విషయాలు చెప్పడం అందరికీ విచిత్రంగా అనిపించసాగింది. కొన్నాళ్ల తర్వాత
భగవాన్ బాబా ఎదుట ఒక వ్యక్తి ఉపన్యాసం ఇస్తూ, స్వామికి తేలుకుట్టడం వల్ల ఆనాటి నుంచి దివ్యశక్తులు వచ్చాయి అన్నాడు. తర్వాత స్వామి తన ఉపన్యాసంలో, ఇప్పుడు మాట్లాడిన వ్యక్తికి స్వామికి తేలుకుట్టడం వల్ల దివ్యశక్తులు వచ్చాయి అన్నాడు. అతన్ని ఒక 100 తేళ్లతో కుట్టించుకొనమనండి, ఎన్ని శక్తులు వస్తాయో చూద్దామన్నారు. ఈ సన్నివేశం కేవలం ఒక నిమిత్తం మాత్రమే తప్ప మరొకటి కాదు. సంస్కరణ. ఒకనాడు సత్యం అంతర్ముఖుడై ఉండి పక్క ఇంట్లో నారాయణ శాస్త్రి భాగవతం తప్పులతో చదువుతున్నాడు. ఆ శాస్త్రిని ఇటు పిలుచుకురండి అన్నారు. కొందరు వెళ్ళి ఆయనకి విషయం చెప్తే, ఆ పిల్లవాడేమిటి, నేను చదివే భాగవతంలో తప్పులు పట్టడం ఏమిటి అని పండితుడు రాలా. కానీ సత్యం పట్టుదల వల్ల పెద్దలు వెళ్ళి ఆయనను బ్రతిమలాడి పిలుచుకువచ్చారు. సత్యం ఆయన చదివిన తప్పులన్నీ చెప్పి పురాణాలలో కొన్ని ప్రశ్నలు వేశాడు. నారాయణ శాస్త్రి పండితుడు. సత్యం ప్రతిభకు ఆశ్చర్యపడి అతనిలోని దివ్యత్వాన్ని గుర్తించి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈనాటికి భగవాన్ బాబా పండితీ ప్రకర్షలతో కేవలం పుస్తకాలలో మంత్రాలలో మాత్రమే భగవంతుడిని వెతుకుతూ ఎట్ట ఎదుట మానవాకారం ధరించి ఉన్న అవతార పురుషుణ్ణి గుర్తించలేనటువంటి పండితులకు కనువిప్పు కలిగిస్తూనే ఉన్నారు. ఒకసారి పుట్టపర్తిలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగే యజ్ఞానికి కొందరు వేదాంత విశారదులైన పండితులు వచ్చారు. వేదికపై యజ్ఞం చేస్తున్నారు. వారికి భగవాన్ బాబా దివ్యత్వం మీద నమ్మకం లేదు. అందువల్ల వారికి సాయినాథునిపై ప్రేమ భక్తి ఏర్పడలా. ఆ భావనతో, ఆ ఉదాసీనతతో ఒక పండితుడు మంత్రోచ్చారణ చేస్తూ ఒక మంత్రాన్ని తప్పుగా పలికాడు. అయినా ఆ వేదోచ్చారణ ఎవరికి తెలుసులే అని ముందుకు వెళుతున్నాడు. అప్పుడు సాయి భగవానుడు ఒక్కసారి ఆయన వైపు చూసి, శాస్త్రి సరిగ్గా చదువు అన్నారు. అంతే, ఆయన ఒళ్ళు జలధరించింది. అప్పుడు స్వామి ఆ మంత్రాన్ని మధుర స్వరంతో పలకటం ఆరంభించారు. వారంతా దిగ్భ్రాంతి చెంది స్వామి స్వరంతో స్వరం కలిపి చెప్పసాగారు. సహనము. ఉరవకొండలో మహిమలు చూపే ఈ వింత బాలుణ్ణి చూడడానికి ఎక్కడెక్కడి వారు రావడం మొదలుపెట్టారు. ఆ వచ్చిన వారు ఇదేదో చేతబడి అని, దెయ్యం పట్టిందని, భూతం ఆవహించిందని, ఫలానా వ్యక్తి నయం చేస్తాడని ఇలా చెప్పడం ఎక్కువైంది. ఒకనాడు ఒక శక్తి ఉపాసకుడిని పిలుచుకొని రాగా సత్యం అతన్ని చూసి, ఓయి, నిత్యం నీవు నన్నే పూజిస్తూ నా అనుగ్రహం కోసం కోరుతూ ఇప్పుడు నాకు చికిత్స చేయడానికి వచ్చావా? నమస్కారం చేసుకుని బుద్ధిగా వెళ్ళు అని ఆదేశించారు. ఆ శక్తి ఉపాసకుడు భయభ్రాంతుడై నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సత్యాన్ని తల్లిదండ్రులు ఉరవకొండ నుంచి పుట్టపర్తి తీసుకువచ్చారు. బళ్ళారిలో, ధర్మవరంలో ప్రముఖ వైద్యులకు చూపించారు. వారెవరికి ఈ వ్యాధి అంతుపట్టలేదు. ఒక్కొక్కసారి సత్యం, అరుగో దేవతలు ఆకాశంలో వెళుతున్నారు, హారతులు ఇవ్వండి అనేవారు. ఇంట్లో వారికి ఈ మాటలు విచిత్రంగా ఉండేవి. అప్పుడు కదిరి దగ్గర ప్రఖ్యాత భూత వైద్యుడున్నాడని, అతడు ఎటువంటి భూతాన్నైనా లొంగదీసుకోగలడని కొందరు చెప్పగా పెదవెంకమ్మరాజు సత్యంతో పాటు శేషమరాజును తన కుమార్తెలను కూడా తోడు తీసుకుని ఎడ్ల బండిపై వెళ్ళాడు. ఆ భూత వైద్యుడు భయంకరమైన ఆకారంతో, ఎర్రని కళ్ళతో భీతి గొలుపుతూ ఉన్నాడు. అతడు ఈ 14 సంవత్సరాల చిన్నారి బాలుణ్ణి అనాగరికపు ఆచారాలతో, మొరటి చికిత్సలతో హింసించటం ఆరంభించాడు. శిరస్సుపై కత్తితో ఘాట్లు కోసి ఆ ఘాట్లలో నిమ్మరసం, ఉల్లిరసం పిండి కంట్లో కలికం పెట్టి 101 కడవల నీరు శిరస్సుపై పోసి ఇలా చాలా ఘాతుకంగా వేధించాడు. ఆ సమయంలో సత్యం చూపిన సహనం ఆ కుటుంబ సభ్యులకు కలవరపాటు కలిగించింది. వారిని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. చివరకు భూతవైద్యుడు తనకు ఆ భూతం